రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ డబుల్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేస్. అంటే ఇప్పటిదాకా మనం యూస్ చేసిన ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో సింగిల్ డైమెన్షన్ యూస్ చేసాము. దేర్ వీ కెన్ స్టోర్ ఓన్లీ వన్ స్ట్రింగ్, దట్ ఈస్ క్యార్ ఎస్ ఆఫ్ 20. ఎస్ ఆఫ్ 20 అని ఇచ్చున్నాం అనుకోండి, ఇక 20 క్యారెక్టర్స్ తీసుకుని ఒక స్ట్రింగ్ని స్టోర్ చేయొచ్చు. అంటే లైక్ దట్ కాలేజ్ ఒక స్ట్రింగ్ని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. అలా కాదు, ఐ వాంట్ టు స్టోర్ సమ్ ఎన్ స్ట్రింగ్స్, అంటే ఇండియా, జపాన్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, యూకే, లైక్ దట్ ఐ వాంట్ టు టేక్ సమ్ ఎన్ స్ట్రింగ్స్. అట్లా నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని స్టోర్ చేయాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు టేక్ ఏ డబుల్ డైమెన్షనల్ క్యారెక్టర్ ఎరే. అంటే ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ క్యార్ ఎస్ ఆఫ్ 2020 అని చెప్పి యూజ్ చేస్తాను. ఇక్కడ 2020 అన్నప్పుడు దేర్ ఐ కెన్ స్టోర్ 400 క్యారెక్టర్స్, నో డౌట్. బట్ హియర్ ఐ కెన్ స్టోర్ 20 స్ట్రింగ్స్ ఆఫ్ 20 క్యారెక్టర్స్ ఈచ్. అంటే ఎలా ఉంటుంది అక్కడ, ఇప్పుడు ఎస్ ఆఫ్ 0లో 20 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు నేను, రైట్? అంటే ఎస్ ఆఫ్ 00, 01, 02, 03 అట్లా అప్ టు 09. సపోజ్ ఇఫ్ యూ టేకెన్ దిస్ యాజ్ ఇండియాని స్టోర్ చేశాను అనుకోండి ఇక్కడ, అంటే ఎస్ ఆఫ్ 0లో ఒక స్ట్రింగ్ని స్టోర్ చేశాను నేను. అలాగే ఎస్ ఆఫ్ 2, ఎస్ ఆఫ్ 1, లైక్ దట్ ఐ కెన్ టేక్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు యుఎస్ఏ, ఎస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు యుఎస్ఎస్ఆర్. సో ఐ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. అంటే ఇప్పుడు ఏంటిది 2020 అని చెప్పి యూజ్ చేశారనుకోండి, 20 స్ట్రింగ్స్ ఆఫ్ 20 క్యారెక్టర్స్ ఈచ్ని డిక్లేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ. అలా కాకుండా ఇప్పుడు ఎస్ ఆఫ్ 1020 అన్నాను అనుకోండి, దేర్ ఐ కెన్ స్టోర్ 10 స్ట్రింగ్స్ ఆఫ్ 20 క్యారెక్టర్స్. అంటే ఎస్ ఆఫ్ 0లో 20 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, ఎస్ ఆఫ్ 1లో 20 క్యారెక్టర్స్, అలాగా 10 స్ట్రింగ్స్ అప్ టు S9, ఎస్ ఆఫ్ 9 దాకా మనం ఇవ్వడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇదే కేసులో రివర్స్లో ఇచ్చారనుకోండి, దేర్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎస్ ఆఫ్ 2010, హియర్ ఐ కెన్ స్టోర్ 20 స్ట్రింగ్స్ ఆఫ్ 10 క్యారెక్టర్స్ ఈచ్. అంటే ఎస్ ఆఫ్ 0లో 10 క్యారెక్టర్స్, ఎస్ ఆఫ్ 1లో 10 క్యారెక్టర్స్, ఎస్ ఆఫ్ 2లో 10 క్యారెక్టర్స్, లైక్ దట్ ఐ కెన్ టేక్ 20 స్ట్రింగ్స్ ఆఫ్ 10 క్యారెక్టర్స్ ఈచ్. అంటే 3 రకాలుగా చెప్పుకుందాం మనం ఇక్కడ. 2020 అన్నాను అనుకోండి, 20 స్ట్రింగ్స్ ఆఫ్ 20 క్యారెక్టర్స్. 1020 అన్నాను అనుకోండి, 10 స్ట్రింగ్స్ ఆఫ్ 20 క్యారెక్టర్స్ ఈచ్. ఇది వచ్చేటప్పటికి ఏంటి 20 స్ట్రింగ్స్ ఆఫ్ 10 క్యారెక్టర్స్ ఈచ్. ఒక దాంట్లో మనం తీసుకుంటాము అనమాట అక్కడది. సో డిపెండింగ్ ఆన్ దట్ యూ కెన్ డిఫైన్ దిస్ కమ్స్ టు దిస్ డబుల్ డైమెన్షనల్ క్యారెక్టర్ ఎరేస్. అంటే నాన్ న్యూమరిక్ డేటాలో ఎన్ స్ట్రింగ్స్ని ఇన్పుట్ చేయాలి అంటే ఈ కాన్సెప్ట్లోకి వెళ్తాము అనమాట అక్కడది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్ వాల్యూ 5 ఇచ్చాను, దేర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎన్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఎస్ ఆఫ్ 2లో యుఎస్ఎస్ఆర్ ఇచ్చాము, దెన్ ఎస్ ఆఫ్ 3లో యూకే, దెన్ ఎస్ ఆఫ్ 4లో శ్రీలంక. I have taken this. I will take Japan. Okay. Now output will be like this. అంటే ఎస్ ఆఫ్ 0లో ఇండియా ఉంది, ఫస్ట్ ఇండియాని ప్రింట్ చేస్తా, తర్వాత యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, దెన్ యూకే, దెన్ జపాన్. అంటే ఎన్ స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం ఎలాగో ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. అంటే మనకు కావాల్సిన వేరియబుల్స్ ఏమేంటివి, ఎన్ అనే వేరియబుల్ కావాలి టు నో హౌ మెనీ స్ట్రింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ దీస్ వాల్యూస్ ఇన్ టు అరే, అంటే క్యారెక్టర్ అరే, డబుల్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే తీసుకుంటాం, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఎన్ స్ట్రింగ్స్. సో ఎస్ ఆఫ్ 0లో ఒక స్ట్రింగ్ కావాలి, ఎస్ ఆఫ్ 1లోకి ఒక స్ట్రింగ్ కావాలి, లైక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎన్ స్ట్రింగ్స్. నెక్స్ట్ ఏంటి, ఇండెక్స్ వేరియబుల్ కావాలి ఐ. అంటే ఐ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 0 నుంచి 4 దాకా మూవ్ చేస్తున్నాము అనమాట అక్కడది. సో ఎన్ వాల్యూ 5 తీసుకున్నప్పుడు 0 నుంచి 5, ఎన్ వాల్యూ 10 తీసుకున్నాను అనుకోండి 0 నుంచి 9 దాకా తీసుకుంటుంది. అంటే ఎన్ అనే వేరియబుల్ కావాలి, ఐ అనే వేరియబుల్ కావాలి, దెన్ ఎస్ ఆఫ్ 1020 లేదా 2020 ఐ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఇన్పుట్. ఓకే, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు మనం. దేర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ క్యారెక్టర్ ఎరే ఎస్ ఆఫ్ 2020. As I told, 2020 means 20 strings of 20 characters each. There int I comma n. N represents number of elements,
I represents the index variable. Okay, index variable ni use chestamu annamata akkada. I'll take bold here so that it will visible. Now I'll take first value of n. So printf enter n, scanf %d ampersand n. ఇప్పుడు n వాల్యూ మనం 5 ఇన్పుట్ చేసాం. సో 5 ఇన్పుట్ చేశాను కాబట్టి i వాల్యూ మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూస్ ఫర్ s of 0, s of 1, s of 2 like that. Okay, I will take this. So printf enter s of %d comma I. There I will take s of I. It is a string. So for that reason I will take %s. ఒక్కసారి చూడండి. అంటే ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను. i వాల్యూ 0 నుంచి 4 దాకా మూవ్ అవుతుంది. ఫస్ట్ టైం i వాల్యూ మనకి 0 అంటే మెసేజ్ ఏమని ప్రింట్ అవుతుంది, ఎంటర్ s ఆఫ్ 0 అని ప్రింట్ అవుతుంది. s ఆఫ్ 0లోకి నేను వాల్యూ ఇన్పుట్ చేయాలంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేయాలి. స్కాన్ఎఫ్ %s s ఆఫ్ i అన్న, అంటే s ఆఫ్ iలోకి నేను ఇండియా ఇన్పుట్ చేశా. i ప్లస్ ప్లస్, i వాల్యూ బికమ్స్ 1. సో s ఆఫ్ 1లోకి వాల్యూ ఇన్పుట్ చేయమని అడుగుతోంది. s ఆఫ్ 1లోకి నేను USA అని ఇచ్చా. అలాగా 5 స్ట్రింగ్స్ని ఇన్పుట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట అక్కడ. అది ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలి. ఫస్ట్ స్ట్రింగ్ ఎక్కడుంది అంటే ఇండియా, s ఆఫ్ 0లో ఉంది. తర్వాత s ఆఫ్ 1లో, అంటే అగైన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ లూప్ టు టేక్ ఆల్ ద వాల్యూస్. అన్ని వాల్యూస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని యూస్ చేస్తాము అనమాట అక్కడ. అది సో ఫర్ i ఈక్వల్ టు 0, దెన్ i లెస్ దాన్ n, i plus plus. Here I will printf %s s of I. I will take a new line character also here. So it will print new line character. Then I am going to close this. Okay, ఇక్కడ చూడండి డబుల్ బ్రేసెస్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్, ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి బ్రేసెస్ యూస్ చేయట్లేదు. దిస్ ఆల్రెడీ నోన్. సో ఇప్పుడు i వాల్యూ 0 ఉంది. ప్రింట్ఎఫ్ %s s ఆఫ్ i, అంటే s ఆఫ్ 0లో వాల్యూని ప్రింట్ చేసింది ఇండియా. అలాగే s ఆఫ్ 1, s ఆఫ్ 2, s ఆఫ్ 3, s ఆఫ్ 4, అంటే n వాల్యూస్ ఇన్పుట్ చేసాము, వాటిని ప్రింట్ చేసుకున్నాము అనమాట అక్కడది. దిస్ రిప్రజెంట్స్ ఎ డబుల్ డైమెన్షనల్ యారే. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ the browser. I'll copy this. I'll run. So now I'll take the value for n is equal to 5. There I'll take the strings India, USA, UK, USSR, Japan. So now it is going to print the values. మనం ఇన్పుట్ చేసింది n వాల్యూ 5 ఇచ్చి 5 స్ట్రింగ్స్ ఇన్పుట్ చేశాను. ఆ 5 స్ట్రింగ్స్ని ఇక్కడ ప్రింట్ చేసాము అనమాట అక్కడ. అది సో n స్ట్రింగ్స్ని ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయాలి అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని యూస్ చేస్తాం మనం. సో n వాల్యూ ఇన్పుట్ చేశాను, స్ట్రింగ్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేశాను, ఈ ఫర్ లూప్లో వాటిని ప్రింట్ చేసాము అనమాట అక్కడ. అది ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే I want to search for a particular string. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం, అన్ని స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం వరకే చేసాం. ఇప్పుడు ఏ స్ట్రింగ్ అక్కడ ఉందా లేదా మన గ్రూప్లో. నౌ విల్ టేక్ అనదర్ వేరియబుల్ str. I want to search for USSR. అంటే ఇప్పుడు USSR అనేది ఈ గ్రూప్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా నేనేం చేస్తాను, కండిషన్లో ఐఎమ్ యూజింగ్ స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్. ఇఫ్ strcmp ఆఫ్ s of I comma str is equal to 0 is equal to 0. స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేసి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే 0 రిటర్న్ చేస్తుంది, లేకపోతే గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేశాను నేను, s of I అంటే 0లో ఫస్ట్ ఇండియా కామా USSR, ఈ స్ట్రింగ్స్ రెండు ఈక్వలా కాదా చెక్ చేసుకుంటుంది. ఈక్వల్ అయితే 0 వచ్చి ఉండేది, ఈక్వల్ కాదు కాబట్టి 0 రాదు. నెక్స్ట్ టైం s ఆఫ్ 1లో మనకి USA ఉంది, STRలో USSR ఉంది. సో రెండు ఈక్వల్ కాదు.
ఎస్ ఆఫ్ టూలో యూఎస్ఎస్ఆర్ ఉంది, ఎస్టీఆర్లో కూడా యూఎస్ఎస్ఆర్ ఉంది. ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ 0. అంటే ఈ పోర్షన్ 0 అయింది కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0 రిటర్న్ చేస్తుంది. దేర్ ఐ విల్ టేక్ ద వేరియబుల్ కాల్డ్ ఫ్లాగ్. సో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అని చెప్పి యూస్ చేస్తాము. బిఫోర్ ఐ విల్ ఇనిషియలైజ్ దిస్ ఫ్లాగ్ వేరియబుల్ టు 0. ఓకే, ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఇనిషియలైజ్ చేద్దాము. నాకు కావాల్సిన స్ట్రింగ్ దొరికింది అనుకోండి, 0 రిటర్న్ చేస్తుంది. అది 0 వస్తే ఫ్లాగ్ వాల్యూని 1లోకి మారుస్తాం. అంటే ఫ్లాగ్ వాల్యూ 1 అయింది అంటే ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఫౌండ్. ఫ్లాగ్ వాల్యూ 0లోనే ఉందనుకోండి, నాట్ ఫౌండ్ అని చెప్పి యూస్ చేస్తాం. అంటే ఫ్లాగ్ని మనం ట్రూ ఆర్ ఫాల్స్ కింద యూస్ చేస్తాము అనమాట అక్కడ, జస్ట్ లైక్ ఏ బూలియన్ వేరియబుల్ ఇన్ జావా. సో ఫ్లాగ్ వాల్యూ 0. దెన్ ఇఫ్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ శ్రీలంక, రైట్, దిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ లిస్ట్. అంటే ఎక్కడ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై కాల. ఇండియా విత్ శ్రీలంక నాట్ సాటిస్ఫైడ్, యుఎస్ఏ విత్ శ్రీలంక, యుఎస్ఎస్ఆర్ విత్ శ్రీలంక, యూకే విత్ శ్రీలంక, ఎక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఫ్లాగ్ వాల్యూ 0లోనే ఉంటుంది. ఫ్లాగ్ వాల్యూ 0లో ఉంటే ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఫౌండ్. ఫ్లాగ్ వాల్యూ 1 అయితే ఫౌండ్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట అక్కడ. అది ఐ విల్ టేక్ ద ప్రోగ్రామ్ హియర్. ఇప్పుడు నాకు కావాల్సిన వేరియబుల్ ఇంకొకటి ఏంటి, ఐ విల్ టేక్ ఎస్టీఆర్ ఆఫ్ 20. ఇది సింగిల్ డైమెన్షన్ తీసుకుంటున్నాం, ఎందుకని మనం సెర్చ్ చేయాల్సిన స్ట్రింగ్ ఇది. సో సెర్చ్ స్ట్రింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు సెర్చ్ ఫర్ దిస్ స్ట్రింగ్. ఇక్కడ మనం స్ట్రింగ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్పుట్ చేయడానికేమో ఎస్ ఆఫ్ 20 యూస్ చేశాను. స్ట్రింగ్ 20 ఎస్టీఆర్ 20 అనేదేమో ఒక స్ట్రింగ్ ఇక్కడ గ్రూప్లో ఉందా లేదా చెక్ చేయడానికి. ఐ విల్ టేక్ ఫ్లాగ్ వేరియబుల్ ఇనిషియలైజ్ టు 0. సో ఇప్పుడు n వాల్యూ ఇన్పుట్ చేశాను, n స్ట్రింగ్స్ ఇన్పుట్ చేశాను. నౌ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ద స్ట్రింగ్. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తున్నానండి. సో printf enter the string to search, then scanf %s str. This is the string we are going to search. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ స్ట్రింగ్స్లో ఈ str అనేది ఉందా లేదా చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఫస్ట్ స్ట్రింగ్ నుంచి లాస్ట్ స్ట్రింగ్ దాకా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే మనం ఇక్కడ. సో నౌ ఐ విల్ అగైన్ టేక్ దట్ ఫర్ లూప్. ఇప్పుడు కండిషన్ ఏంటి ఇక్కడ, ఇఫ్ strcmp ఆఫ్ s of I, str is equal to 0, then flag equal to 1. I'll remove this. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు మన కాన్స్టెంట్ స్ట్రింగ్ ఉందా లేదా. ఇప్పుడు ఏంటి, ఎస్ ఆఫ్ 0లో ఇండియా ఉంది అండ్ ఎస్టీఆర్లో నేను యుఎస్ఎస్ఆర్ ఇచ్చాను ఇందాక. సో ఐ విల్ టేక్ టు యుఎస్ఎస్ఆర్. సో ఈక్వల్ కాలేదు, ఈక్వల్ కాకపోతే 0కి రాదు. నెక్స్ట్ ఎస్ ఆఫ్ 1లో యుఎస్ఏ ఉంది, ఎస్టీఆర్లో యుఎస్ఎస్ఆర్ ఉంది, నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఎస్ ఆఫ్ 2లో యుఎస్ఎస్ఆర్ ఉంది, ఎస్టీఆర్లో కూడా యుఎస్ఎస్ఆర్ ఉంది, దెన్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. అప్పుడు 0 రిటర్న్ చేసింది ఈ ఫంక్షన్. 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది. సో ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1, దెన్ printf the given string is found. I'll remove this. Else నాట్ ఫౌండ్ అని చెప్పి యూజ్ చేద్దాం దాన్ని. ఐ విల్ టేక్ నాట్ ఫౌండ్. ఓకే, ఒక్కసారి చూడండి. ఫస్ట్ n స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసుకున్నాను, నాకు ఏ స్ట్రింగ్ కావాలో ఆ స్ట్రింగ్ ఇన్పుట్ చేసుకున్నాను సెర్చ్ చేయడానికి. దెన్ ఐఎమ్ సెర్చింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎస్ ఆఫ్ 0 నుంచి ఎస్టీఆర్ని చెక్ చేశా, ఎస్ ఆఫ్ 1 నుంచి ఎస్టీఆర్, అంటే ప్రతి స్ట్రింగ్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తాము. మనకు కావాల్సిన స్ట్రింగ్ దొరికింది అనుకోండి, ఈ స్ట్రింగ్ కంపారిజన్ ఫంక్షన్ 0 రిటర్న్ చేస్తుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది.
ఫ్లాగ్ వాల్యూ 1 అయిందంటే మీనింగ్ ఏంటంటే మన గ్రూప్లో మనకు కావాల్సిన స్ట్రింగ్ ఉంది అనమాట. ఫ్లాగ్ వాల్యూ 1 అవ్వలేదనుకోండి, అంటే ఈ కండిషన్ ఎక్కడ సాటిస్ఫై కాకపోతే ఫ్లాగ్ వాల్యూ 1లో కాకుండా 0లో ఉంటుంది. 0లో ఉంటే నాట్ ఫౌండ్ అవుతుంది అనమాట అక్కడ అది. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. Yeah, here I am searching for number strings. N value 5 ఇచ్చాను. ఇండియా, USA, USSR, UK, Japan. Now I want to search for UK. Okay, then enter. The given string is found because ఎక్కడ సాటిస్ఫై అయింది అది? S of 3 దగ్గర UK ఉంది, మనం ఇచ్చిన స్ట్రింగ్ కూడా UKనే. సో రెండు సాటిస్ఫైనే కాబట్టి దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఫౌండ్. అంటే ఫ్లాగ్ వాల్యూ 1 అయిపోయింది. ఫ్లాగ్ వాల్యూ 1 అయితే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఫౌండ్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట అక్కడ అది. రైట్, అగైన్ ఐ రన్ ఫర్ నాట్ ఫౌండ్. సో ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను. ఐ వాంట్ టు టేక్ అగైన్ ఇండియా, USA, USSR, UK. అంటే ఎప్పుడు ఇవే ఇవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ టేక్ ఎనీ స్ట్రింగ్స్. నౌ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ తైవాన్. సో దిస్ ఈజ్ నాట్ అవైలబుల్. అందుకని ఇక్కడెక్కడ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఫ్లాగ్ వాల్యూ 0లో ఉంటుంది. ఫ్లాగ్ వాల్యూ 0లో ఉంటే నాట్ ఈక్వల్ టు 1, సో ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ అది. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు సెర్చ్ ఫర్ ద గివెన్ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ n స్ట్రింగ్స్. n స్ట్రింగ్స్లో మనకు కావాల్సిన స్ట్రింగ్ ఉందా లేదా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేస్తాము అనమాట అక్కడ అది. ఇజ్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ.